పార్వతే, అమ్మా పార్వతే. ఈయనే ఉన్నానయ్యా. అంత బిగ్గరగా ఎందుకు కేకేస్తున్నావు? ఇయ్యాలంటావు, రేపు అంటావా చెప్పు. ఏటయ్యా నువ్వనేది? వివరంగా చెప్తానో ఇను. తిరుపతి పోయి వెంకన్నస్వామి ప్రసాదం తెచ్చినానా? ఆ దేవుడు నాకు ఇచ్చిన ప్రసాదం అమ్మగారు వాళ్ళకి నైవేద్యంగా ఎట్టినాను. నోరు తీపి చేసుకొని నాకు కూడా తీపి కబురు చెప్పినారు. ఏ మాట అన్నారు? నన్ను చెప్పనే, రోజు పనిలో పడిపోయే నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతున్నా నీ ఊసే మర్చిపోయినాను. మీ అమ్మకి నేను ఇచ్చిన మాట పక్కనెట్టినానేమో గాని మాట తప్పని అమ్మగారు వాళ్ళు మాత్రం మళ్ళా గుర్తు చేసి ఖాయం చేసినారు. అట్టసూత్రమేంటమ్మా? నీ పెళ్లి గురించి నన్ను చెప్పేది. అయ్యా, అవును తల్లి, మంచి కుర్రోళ్ళని చూసి నీ పెళ్లి చెయ్యాలని, ఇంకా ఆలస్యం చేయరాదని చెప్పినారు. నన్ను నిశ్చింతగా ఉండమని, నిన్ను అత్తారింటికి అప్పచెప్పేదాకా అన్ని పనులు మేమే చూసుకుంటామని చెప్పినారు. అమ్మగారు ఆ మాట చెప్తుంటే నాను 2 చేతులు ఎత్తి మొక్కినాను. ప్రసాదం ఎట్టగానే వరం ఇచ్చే దేవుళ్ళు వీళ్లే కదమ్మా. అయ్యా, నాకు పెళ్ళ. అదేటమ్మా అట్టంటావు? నీ పెళ్లి చేస్తే అందరి మాట నెగ్గుతాదనుకుంటే పెళ్ళి అని ప్రశ్న ఎత్తనావు. 2-3 సార్లు నీ పెళ్లి పేట్ల మీదే ఆగిపోయినాదని భయం పట్టుకున్నాదేమో. దురదృష్టం అదృష్టం జరిగిందంతా మన మంచికి అనుకుని సర్దుకుపోయే బతుకులు మనవి. గడిచిపోయిన రోజులు జ్ఞాపకం పెట్టుకోవద్దు. ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించే అమ్మగారు వాళ్ళని గౌరవించాలా. అయ్యా అయ్యా, మరి నాకు నాకు పెళ్ళొద్దయ్యా. ఈయనే ఉంటానయ్యా, నీ కాడనే ఉంటాను. తమాషాగా అంటే నవ్వుకుంటాను పార్వతే, కానీ మొండిగా ఇదే మాట అంటే ఊరుకొని చెప్తున్నా. నువ్వు ఇట్లా మాట్లాడితే కన్న తండ్రిని నాకే నీ మీద కూర్చుంత అనుమానం వస్తుంది. బయట వాళ్ళు ఎవరన్నా విన్నారంటే నీ గురించి ఏమనుకుంటారు చెప్పు. అది కాదయ్యా. ఏది కాదు చెప్పు. నువ్వే ఏదో తప్పు చేసి ఇంటి గడప దాటకుండా ఉండినావు అనుకుంటారు. మచ్చలేని మహారాజులకి నువ్వు చెడ్డ పేరు తెస్తావేమోనని నాకు గుబులుగా ఉంది. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తప్ప నాకు ధైర్యం రాదు. అమ్మగారు మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారు, కానీ నేను ఇల్లు దాటి ఇంకో ఇంటి ముందు నిలబడలేను కూడా. నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టి నిన్నంత దాన్ని చేసిన దేవుడు ఎవరో కాదు, పెదబాబు గారే. నీకు మంచి సంబంధం చూడమని అమ్మగారు పెదబాబు గారికి ఆర్డర్ వేసినారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,